కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది ఇరాన్ పరిస్థితి. అత్తారింటికి వచ్చినట్టు ఇజ్రాయెల్‌కి సంబంధించినట్టు యుద్ధ విమానాలు, ఇరాక్‌లో ఉన్నటువంటి అమెరికా స్థావరం నుంచి డ్రోన్లు ఇవన్నీ వస్తున్నాయి, పేలుస్తున్నాయి, వెళ్తున్నాయి ప్రశాంతంగా. ఇరాన్ ఏమీ పీకలేకపోతుంది. ఇరాన్ చేయగలుగుతుందల్లా ఒక్క బాలిస్టిక్ మిస్సైల్ వీళ్ళు దాడి చేయగానే మేము 25 పంపించాం, 50 పంపించాం, 100 పంపించాం అని ఓ లెక్క చెప్తుంది. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కూసిన విజువల్ ఇస్తుంది. అందులో 3 వంతులు దారిలోనే పోతాయి. అక్కడ ఒకటో రెండో పడగానే అమ్మయ్య మేము ప్రజలకు చెప్పుకోవడానికి ఉంది, ఒక బిల్డింగ్ ధ్వంసం చేసాం, 10 మంది చచ్చిపోయారు, ఇది మాత్రమే తప్ప ఇక్కడేమో సైనిక చీఫ్లు పోతుండే, సైనిక అధికారులు పోతుండే, శాస్త్రవేత్తలు పోతుండే, వీళ్ళకి సంబంధించిన గూఢచర్య విభాగాలు పోతుండే, కీలకమైనటువంటి భాగాలని ధ్వంసం అవుతున్నాయి, అణుబాంబులు యురేనియం నిల్వల కేంద్రాలు కొట్టుకుపోతుండే, ఆయిల్ క్షేత్రాలు కొట్టుకుపోతుండే, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏవైతే మిస్